మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి ఘన నివాళులు. స్థానిక హోటల్ గ్రీన్ పార్క్ జంక్షన్ వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావుతో కలిసి పూలమాలన అలంకరణ చేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. బాలిక విద్యకు ఆయన ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, బాలికల కోసం వెనుకబడిన వర్గాల కోసం పాఠశాలలు స్థాపించారని చెప్పారు. బాలికల విద్యకు పూలే దంపతులు వేసిన పునాది నేడు ఫలితాన్ని ఇస్తుందని, మహిళలు కూడా అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా అభివృద్ధి చెందుతున్నారని అన్నారు. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు. జ్యోతిబా పూలే వారు ఒక జయంతి దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ఒక విగ్రహానికి మనము మర్యాద చేయడం జరిగింది. దాంతోపాటు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ మహానీయుడు ఒక కాంట్రిబ్యూషన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. సమాజంలో అన్టచబిలిటీ లేకుండా మహిళా సాధికారత కోసం కష్టపడిన మొట్టమొదటిగా ప్రయత్నం చేసి ఈరోజు విమెన్ ఎంపవర్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మహిళలు చాలా వరకు అభివృద్ధి చెందారంటే కేవలం ఆ మహాత్మ ఒక కృషి వల్లే. అలాంటి మహనీయులు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ఈ జయంతి దినోత్సవాన్ని మనము స్టేట్ ఫెస్టివల్గా ప్రకటిస్తూ ప్రతి జిల్లాలో కూడా పోతున్నాము.